శ్రీరామ్. అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో మనం శ్రీ కామాక్షి సమేత శ్రీ సదాశివేశ్వర కోన గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ సదాశివ కోనకి చేరుకోవాలంటే వడమాలపేట మండలం వడమాలపేట నుండి రామసముద్రం గుండా వెళితే బైపాస్ వస్తుంది. బైపాస్ పక్కనే శ్రీ కామాక్షి సమేత శ్రీ సదాశివేశ్వర దేవస్థానం అని పెద్ద బోర్డు ఉంటుంది. ఇలాగా డిస్ప్లేలో చూడండి, చూస్తున్నారు కదా బోర్డు. మన సదాశివ కోనకి వెళ్ళే దారిలో ఈ బోర్డు పెట్టుకుంటారు. పక్కనే టీవీ ఫ్లాట్లు ఉంటాయి. ఈ దారి గుండా వెళితే మనము ఈ సదాశివ కోనకి చేరుకోవచ్చు. ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళందరికీ తెలుసు ఈ దారి. తెలియని వాళ్ళకి చెప్తున్నాను. ప్రతి ఒక్కరూ యూట్యూబుల్లో మన పుత్తూరు దారి లేదంటే చెల్లూరు దారి వీటి గురించే చెబుతున్నారు. కానీ ఈ రెండు దారులు పుట్టకముందు మన వడమాలపేట దారి పుట్టిందని మీలో ఎంతమందికి తెలుసు? ఈ దారిలో ఎన్నో సంవత్సరాల క్రితం కంచి పీఠాధిపతులు నడయాడిన దారి. ఎంతోమంది మహానుభావులు నడిచిన దారిలో మనమందరం కూడా నడుద్దాం. ఈ దారి గుండా వెళితే వడమాలపేట నుండి సదాశివ కోనకి 11 కిలోమీటర్లు వస్తుంది. ట్రెక్కింగ్ చేయాలనుకున్నవారు, ప్రకృతి అందాలను ఆస్వాదించాలనుకున్నవారు ఈ దారి గుండా వెళ్ళండి. చాలా అద్భుతంగా, అందంగా, ఆనందంగా ఉంటుంది. రండి సదాశివ కోనని చూద్దాం. మన సదాశివ కోనలో వడమాలపేటకి వెళ్ళే దారి, చెల్లూరుకి వెళ్ళే దారి సర్కిల్ ఇది. शमीशान निर्वाण रूपम् विभुं व्यापकं ब्रह्म वेद स्वरूपम् निजं निर्गुणं निर्विकल्पं निरीहम् चिदाकाशमाकाशवासं भजेऽहम् निराकारमोङ्कारमूलं तुरीयम्. ఇక్కడ ఎదురుగా ఇద్దరు వ్యక్తులు కనిపిస్తున్నారు కదా, వాళ్ళలో వైట్ చొక్కా వేసుకున్న వ్యక్తి పేరు సతీష్ కుమార్. ప్రతి సంవత్సరం శివరాత్రికి సదాశివ కోనలో సామియానా, లైటింగ్స్, డెకరేషను మొత్తం అతనే చేస్తాడు. ఇప్పుడు కనబడుతున్నాడు కదా, ఇతని పేరు గోనా మురళి. ఇతను సదాశివ కోనలో అణువణువు తెలిసిన వ్యక్తి. వడమాలపేటలో కంటే సదాశివ కోనలోనే ఎక్కువ జీవన విధానం సాగిస్తాడు. ఇతనికి ప్రతి ఒక్కటి సదాశివ కోనలో అన్నీ తెలుసు. ఎవరైనా తెలియని వాళ్ళు వస్తే ఇతను కాంటాక్ట్ అవ్వండి. ఇతను సదాశివ కోన అన్నీ చూపిస్తాడు. ఇతని మొబైల్ నెంబర్ ఇది, అతని మొబైల్ నెంబర్. ఈ మొబైల్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. అతనికి ఒక బులోరో కూడా ఉంది. ఒకవేళ మీరు నడవలేని వాళ్ళు కోనకి వెళ్ళాలనుకుంటే అతనే దగ్గరుండి సదాశివ కోన తీసుకెళ్ళి అమ్మవారి దర్శనం, అయ్యగారి దర్శనం చేయించుకొని తిరిగి మళ్ళీ వడమాలపేటలో డ్రాప్ చేస్తారు. చలత్కుండలం భ్రూసునేత్రం విశాలం ప్రసన్నాననం నీలకంఠం దయాళం మృగాధీశ చర్మాంబరం ముండమాలం. ఇదే దారిలో ఇది స్వామివారికి ఇష్టమైన మహాబిల్వపత్రం ఆకు. ఒకవేళ ఇలా నడుచుకుంటూ వెళుతూ ఉంటే లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఒక 2 ఆకులు కోసుకొని స్వామివారికి అర్పించండి. ఈ మహాబిల్వపత్రం ఆకుని బాగా చూడండి. దగ్గర నుండి చూపిస్తాను జూమ్ చేసి. చాలామంది కోసుకుంటుంటారు. చెట్టును కోసుకోకుండా 2 ఆకులు మాత్రం కోసుకోండి. స్వామివారికి ఇష్టమైన మహాబిల్వపత్రం ఆకు ఇలా ఉంటుంది.
भजेऽहं भवानी पतिं भावगम्यम् कलातीत कल्याण कल्पान्तकारी सदा सज्जनानन्ददाता पुरारी चिदानन्द सन्दोह मोहापहारी प्रसीद प्रसीद प्रभो मन्मथारी न यावत् उमानाथ पादारविन्दम् भजन्ति ह लोके परे वा नराणाम् न तावत् सुखं शान्ति सन्तापनाशम् प्रसीद प्रभो सर्वभूताधिवासम् ఇక్కడ కనిపిస్తున్న సత్రం తట్నేరి గొల్లపల్లి వాళ్ళు అన్నదాన సత్రం. नतोऽहं सदा सर्वदा शम्भुतुभ्यम् जराजन्म दुःखोगतातप्य ఇక్కడ ఎదురుగా ఉన్న కనబడుతున్న సత్రం పాదిరేడు వాళ్ళది అన్నదాన సత్రం. ప్రతి శివరాత్రికి ఇక్కడ 2 రోజుల పాటు అన్నప్రసాద వితరణ చేస్తారు. ఈ కనిపిస్తున్న రేకుల షెడ్డు శివరాత్రి రోజు కథ చెబుతారు ఇక్కడ. व्यापकं ब्रह्मवेदस्वरूपम् निजं निर्गुणं निर्विकल्पं निरीहम् చూస్తున్నారు కదా, ఇది పుత్తూరు నుండి వచ్చే దారి. ఇదే దారిలో వడమాలపేట దారి కూడా కలుస్తుంది. కొద్దిగా దూరం ముందుకు వెళ్తే 2 దారులు సర్కిల్ వస్తుంది. రైట్ సైడ్ వెళ్తే వడమాలపేటకి వెళ్తాము, లెఫ్ట్ సైడ్ వెళ్తే పుత్తూరుకి వెళ్తాము. निराकारमोङ्कारमूलं तुरीयम् गिराज्ञानगोतीतमीशं गिरीशम् करालं महाकालकालं कृपालुम् गुणागार संसारपारं नतोऽहम् तुषाराद्रिसङ्काशगौरं गभीरम् मनोभूतकोटिप्रभाश्रीशरीरम् स्फुरन्मौलिकल्लोलिनी चारुगङ्गा ఇక రైట్ సైడ్లో కనబడుతున్న సత్రం लेन्दुकण्ठे भुजङ्गा మన వడమాలపేట నుండి ప్రతి సంవత్సరం అన్నప్రసాద వితరణ చేసే సత్రం. चलत्कुण्डलं भ्रूसुनेत्रं विशालम् प्रसन्नाननं नीलकण्ठं दयालम् मृगाधीशचर्माम्बरं मुण्डमालम् प्रियं शङ्करं सर्वनाथं भजामि प्रचण्डं
प्रकृष्टं प्रगल्भं परेशम् अखण्डम् अजं भानुकोटिप्रकाशम् त्रयशूलनिर्मूलनं शूलपाणिम् भजेऽहं भवानीपतिं भावगम्यम् कलातीतकल्याणकल्पान्तकारी सदा सज्जनानन्ददाता पुरारी चिदानन्दसन्दोहमोहापहारी प्रसीद प्रसीद प्रभो मन्मथारी न यावत् उमानाथ पादारविन्दम् సదాశివ కోనలో भजन्ति ఎంటర్ అవుతానే రైట్ సైడ్ ఫస్ట్ మనకు గణపతి విగ్రహం దర్శనమిస్తుంది. न तावत् सुखं మన విఘ్నేశ్వరుడు గుడి सन्तापनाशम् చూసి దర్శించుకోండి. प्रसीद प्रभो सर्वभूताधिवासम् नमामि शमीशान निर्वाणरूपम् विभुं व्यापकं ब्रह्मवेदस्वरूपम् निजं निर्गुणं निर्विकल्पं निरीहम् चिदाकाशमाकाशवासं भजेऽहम् निराकारमोङ्कारमूलं तुरीयम् गिराज्ञानगोपीतमीशं गिरीशम् करालं महाकालकालं कृपालुम् गुणागारसंसारपारं नतोऽहम् तुषारात्रिसङ्काशगौरं गभीरम् मनोभूतकोटिप्रभाश्रीशरीरम् स्फुरन्मौलिकल्लोलिनी चारुगङ्गा మనకు ఎదురుగా కనిపిస్తున్న గుడే మన సదాశివేశ్వరుడు. चलत्कुण्डलं भ्रूसुनेत्रं विशालम् प्रसन्नाननं नीलकण्ठं दयालम् मृगाधीशचर्माम्बरं मुण्डमालम् प्रियं शङ्करं सर्वनाथं भजामि प्रचण्डं प्रकृष्टं प्रगल्भं परेशम् अखण्डम् अजं भानुकोटिप्रकाशम् त्रयशूलनिर्मूलनं शूलपाणिम्
भजेऽहं भवानी पतिं भावगम्यम् कलातीत कल्याण कल्पान्तकारी सदा सज्जनानन्ददाता पुरारी ఇక్కడ జలపాతం కాడ స్నానం చేసి గుడిలోకి వెళ్ళాలి. ఈ వాటర్ పవిత్రత ఎటువంటిదంటే ఎన్నో లక్షల మూలికలు ఔషధాలు తాకి వస్తూ ఉంటాయి. ఈ వాటరు 2 నెలలు కానీ 3 నెలలు కానీ స్మెల్ రావడం, డస్ట్ చేరడం అలాంటివంతా జరగదు. నేచురల్ ప్యూరిఫైడ్ వాటర్. స్వామివారిని చూసి దర్శించుకోండి. प्रसीद प्रभो सर्वभूताधिवासम् न जानामि योगं जपं नैव पूजा न तोऽहं सदा सर्वदा शम्भुतु ఈరోజు కోనకు వెళ్ళిన రోజు మన నందీశ్వరుడికి ప్రదోషకాలం కాబట్టి అభిషేకం చేస్తున్నారు. చూసి తరించండి. నమామి శమీశాన నిర్వాణ विभुं व्यापकं ब्रह्मवेदस्वरूपम् निजं निर्गुणं निर्विकल्पं निरीहम् चिदाकाशमाकाशवासं भजेऽहम् निराकारमोङ्कारमूलं तुरीयम् गिराज्ञानगोतीतमीशं गिरीशम् करालं महाकालकालं कृपालुम् गुणागारसंसारपारं नतो तुषाराद्रिसङ्काशगौरं गभीरम् मनोभूतकोटिप्रभाश्रीशरीरम् स्फुरन्मौलिकल्लोलिनी चारुगङ्गा लसद्भालबालेन्दुकण्ठे भुजङ्गा चलत्कुण्डलं भ्रूसुनेत्रं विशालम् प्रसन्नाननं नीलकण्ठं दयालम् మన నందీశ్వరుడికి అభిషేకం తర్వాత మన స్వామివారికి పూజా కార్యక్రమం మొదలుపెట్టారు. మన శివస్వామి, సాయి స్వామి. మన వడమాలపేట నుంచి శివస్వామి సదాశివ కోనకి బోర్డు మెంబర్గా ఉన్నారు.
కాబట్టి శివస్వామి సాయి స్వామి అన్నదమ్ములు ఇద్దరూ వచ్చి ఈ పూజ కార్యక్రమాన్ని చాలా అంటే చాలా బ్రహ్మాండంగా చేశారు. అనంతరం ఈరోజు మన శ్రీధర్ అన్న సదాశివకోన చైర్మన్గా ప్రమాణ స్వీకారం ఈరోజే సదాశివేశ్వరుడు ముందర ప్రమాణ స్వీకారం చేశారు. సమస్త మంగళాని భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. చిదానంద సందోహ మోహాపహారి ప్రసీద ప్రసీద. స్వామివారి దర్శనం తర్వాత ఇప్పుడు మనం అమ్మవారి దర్శనానికి వెళ్తున్నాము. అమ్మవారి కోనకి వెళ్ళాలంటే సదాశివ కోన నుండి ఒక 1 కిలోమీటర్ పైన ఉంటుంది. చూద్దాం రండి. నమామి శమీశాన నిర్వాణ రూపం విభుం వ్యాపకం బ్రహ్మ వేద స్వరూపం నిజం నిర్గుణం నిర్వికల్పం నిరీహం చిదాకాశమాకాశవాసం భజేహం. నిరాకారమోంకారమూలం తురీయం గిరాజ్ఞానగోతీతమీశం గిరీశం కరాళం మహాకాలకాలం కృపాలం గుణాగార సంసార పారం నతోహం. तुषारात्रिसङ्काशगौरं गभीरं मनोभूतकोटिप्रभाश्रीशरीरम् మన శివస్వరూపమైన హనుమంతుడు చూసి దర్శించుకోండి. భుజంగా చలత్కుండలం భ్రూసునేత్రం విశాలం ప్రసన్నాననం నీలకంఠం దయాళం మృగాధీశ చర్మాంబరం ముండమాలం ప్రియం శంకరం సర్వనాథం భజామి. प्रचण्डं प्रकृष्टं प्रगल्भं परेशम् अखण्डम् अजं भानुकोटिप्रकाशम् त्रयशूलनिर्मूलनं शूलपाणिम् भजेऽहं भवानीपतिं भावगम्. कलातीत कल्याण कल्पान्तकारी सदा सज्जनानन्ददाता पुरारी
सर्वसन्दोहमोहापहारी प्रसीद प्रसीद प्रभो मन्मथारी न यावत् उमानाथ पादारविन्दम् भजन्ति ह लोके परे वा नराणाम् न तावत् सुखं शान्ति सन्तापनाशम् प्रसीद प्रभो सर्वभूताधिवासम् न जानामि योगं जपं नैव पूजा न तोऽहं सदा सर्वदा शम्भुतुभ्यम् जराजन्म दुःखौ गतातप्यमानम् प्रभो पाहि आपन्नमामीश शम्भो नमामीशमीशान निर्वाणरूपम् विभुं व्यापकं ब्रह्मवेदस्वरूपम् निजं निर्गुणं निर्विकल्पं निरीहम् चिदाकाशमाकाशवासं भजेऽहम् निराकारमोङ्कारमूलं तुरीयम् गिराज्ञानगोतीतमीशं गिरीशम् करालं महाकालकालं कृपालुम् गुणागार संसारपारं नतो ఇదే మన అమ్మవారి కోన. ఇక్కడ వాటర్ ఫాల్స్ కూడా ఉంటుంది. चलत्कुण्डलं भ्रूसुनेत्रं विशालम् प्रसन्नाननं नीलकण्ठं दयालम् मृगाधीशचर्माम्बरं मुण्डमालम् प्रियं शङ्करं सर्वनाथं भजामि. ఈ అమ్మవారి కోనలో గుడి పక్కనే పెద్ద బండ పైన ఒక శాసనం కూడా ఉంది. చూడండి, ఎన్నో వందల సంవత్సరాల క్రితం ఈ శాసనం రాశారంట. దీని మీనింగ్ ఏంటో ఎవరికీ తెలీదు. भजेऽहं भवानी पतिं भावगम्यम्.
कल्याणकल्पान्तकारी सदा सज्जनानन्ददाता पुरारी चिदानन्दसन्दोहमोहापहारी प्रसीद प्रसीद प्रभो मन्मथारी न यावत् उमानाथ पादारविन्दम् भजन्ति ह लोके परे वा नराणाम् न तावत् सुखं शान्ति सन्तापनाशम् प्रसीद प्रभो सर्वभूताधिवासम् ఈ అమ్మవారి కోనలో వాటర్ ఫాల్స్ పక్కనే ఒక స్వరంగం ఉంటుంది. ఆ స్వరంగం గుండా వెళితే మన కాళహస్తికి చేరుకోవచ్చని మన పెద్దలు అంటూ ఉంటారు. చాలామంది ప్రయత్నం చేసి మధ్యలోనే ఇరుక్కొని చాలామంది కనబడకుండా పోయారని చాలామంది చెప్తూ ఉంటారు. కాబట్టి ఆ స్వరంగంలో మధ్యలో రాతి బండలు పెట్టి ఒక శివలింగాన్ని పెట్టేశారు. नमामि शमीशान निर्वाणरूपम् विभुं व्यापकं ब्रह्मवेदस्वरूपम् निजं निर्गुणं निर्विकल्पं निरीहम् चिदाकाशमाकाशवासं भजेऽहम् निराकारमोङ्कारमूलं तुरीयम् गिराज्ञानगोतीतमीशं गिरीशम् करालं महाकालकालं कृपालुं మన అమ్మవారి కోనలో శ్రీ కామాక్షి అమ్మవారు చూసి దర్శించండి. तुषारात्रिसङ्काशगौरं गभीरम् मनोभूतकोटिप्रभाश्रीशरीरम् स्फुरन्मौलिकल्लोलिनी चारुगङ्गा लसद्भालबालेन्दुकण्ठे भुजङ्गा మన స్వామివారి దర్శనం అమ్మవారి దర్శనం తర్వాత వడమాలపేటకి రిటర్న్ వచ్చే దారిది. మన కంచి పీఠాధిపతి శిష్యులైన శివస్వామి సాయి స్వామి మాతో పాటే వచ్చారు. प्रियं शङ्करं सर्वनाथं भजामि మన కంచి పీఠాధిపతులు నడిచిన దారిలో మేము నడవాలి అని మన శివస్వామి సాయి స్వామి వాళ్ళిద్దరూ కూడా ఈ దారి గుండా మాతో పాటు నడిచారు. अखण्डं अजं भानुकोटिप्रकाशम् त्रयशूलनिर्मूलनं शूलपाणम्
మీకు అన్నీ తెలుస్తుంది. ఈ అడవిలో అనువనువు తెలిసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే सदा सज्जनानन्ददाता पुरारी चिदानन्द सन्दोहमोहापहारी प्रसीद प्रसीद प्रभो मन्मथा. మురళి ఇంతవరకు శ్రీశైలం పోలేదంట స్వామి, ఏం చేసేదా? ఆ జలపాతం పక్కన మీ ఫోటో ఎడిటింగ్ పెట్టిందండి. పోయేదారంతా ఇదే जानामि योगं जपं नैव पूजा नतोऽहं सदा सर्वदा जराजन्म दुःखो गतातप्यमानम् ఇంకా ముందు ఇంకా కాకుండా ముందే కొంచెం కొంతమంది ఇక్కడికి వచ్చిందండి కానీ ఆడాడు తగిలేదు చిన్న హప్పు కాదు. ప్రశాంతంగా కొనది నాకేముంది ఇంకా. మన గోన మురళి కోసం ఆకు దేవదారాకు అంటారు. ఈ ఆకు వినాయక చవితి రోజు వినాయకుడికి 21 పత్రాలతో పూజించాలంటారు కదా. ఆ 21 పత్రాల్లో ఇది కూడా ఒక పత్రం. ఇది పూజిస్తారు. రెండవది మన వంటల్లో కూడా ఆకుకూర చేసుకొని తింటారు. ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకని మన మురళి, మాకు కూడా తెలియదు ఈ ఆకు ఏందని, మన గోన మురళి చెప్తేనే మాకు తెలిసింది. అతను ఆకు కోసుకొని బ్యాగ్లో వేసుకుంటున్నాడు ఇంటికాడ ఆకుకూర చేసుకోవడానికి. चलत्कुण्डलं भ्रूसुनेत्रं विशालम् प्रसन्नाननं नीलकण्ठं दयालम् मृगाधीशचर्माम्बरं मुण्डमालम् प्रियं शङ्करं सर्वनाथं మన వడమాలపేట దారిలో మధ్యకుంట దాటుతానే సదాశివ కోనకి రైట్ సైడ్ ఒక దారి, లెఫ్ట్ సైడ్ ఒక దారి వస్తుంది. ఈ రెండు దారులు కోనకే చేరుకుంటాయి.
కానీ రైట్ సైడ్ వెళితే కొద్దిగా మిట్ట వస్తుంది, లెఫ్ట్ సైడ్ వెళితే కొంచెం ప్లెయిన్గా ఉండడం వల్ల ఫ్రీగా నడవచ్చు. ఈ దారి రైట్ సైడ్ వెళ్ళే దారి, ఈ దారి లెఫ్ట్ సైడ్ వెళ్ళే దారి. భజేహం భవానీ పతిం భావగమ్యం. కళాతీత కళ్యాణ కల్పాంతకారీ సదా సజ్జనానందదాతా పురారీ చిదానంద సందోహమోహాపహారీ ప్రసీద ప్రసీద ప్రభో మన్మథారీ. నయావత్ ఉమానాథ పాదారవిందం భజంతి హలోకే పరే వా నరాణాం. న తావత్ సుఖం శాంతి సంతాపనాశం. ప్రసీద ప్రభో సర్వభూతాధివాసం. నమామి శమీశాన నిర్వాణ రూపం విభుం వ్యాపకం బ్రహ్మ వేద స్వరూపం. నిజం నిర్గుణం నిర్వికల్పం నిరీహం. చిదాకాశమాకాశవాసం భజేహం. నిరాకారమోంకారమూలం తురీయం. గిరాజ్ఞానగోతీతమీశం గిరీశం. కరాళం మహాకాలకాలం కృపాలం. గుణాగార సంసార పారం నతోహం. तुषारात्रिसङ्काशगौरं गभीरम् मनोभूतकोटिप्रभाश्रीशरीरम्. स्फुरन्मौलिकल्लोलिनी चारुगङ्गा. लसद्भालबालेन्दुकण्ठे भुजङ्गा. चलत्कुण्डलं भ्रूसुनेत्रं विशालम्. प्रसन्नाननं नीलकण्ठं दयालम्. मृगाधीशचर्माम्बरं मुण्डमालम्. प्रियं शङ्करं सर्वनाथं भजामि. మనకు లెఫ్ట్ సైడు రాళ్ళు కనబడుతున్నాయి కదా, మన సదాశివ కోనకి వచ్చేటప్పుడు పోయేటప్పుడు మనుషులు వేసిన రాళ్ళు. ఎందుకు వేస్తారంటే పిల్లలు లేని వాళ్ళు రాళ్ళు వేస్తే బిడ్డలు పుడతారని వాళ్ళ నమ్మకం. భజే
साकेत कल्याण कल्पान्तकारी सदा सज्जनानन्ददाता पुरारी चिदानन्द सन्दोह मोहापहारी प्रसीद प्रसीद प्रभो मन्मथारी न यावत् उमानाथ पादारविन्दम् भजन्ति ह लोके परे वा नराणाम् न तावत् सुखं शान्ति सन्तापनाशम् प्रसीद प्रभो सर्वभूताधिवासम् न जानामि योगं जपं नैव पूजा न तोऽहं सदा सर्वदा शम्भुतुभ्यम् जराजन्म दुःखौ गतातप्यमानम् प्रभो पाहि आपन्नमामीश शम्भो नमामीशमीशान निर्वाणरूपम् विभुं व्यापकं ब्रह्मवेदस्वरूपम् निजं निर्गुणं निर्विकल्पं निरीहम् चिदाकाशमाकाशवासं भजेऽहम् निराकारमोङ्कारमूलं तुरीयम् गिराज्ञानगोतीतमीशं गिरीशम् करालं महाकालकालं कृपालुम् गुणागार संसारपारं नतोऽहम् तुषाराद्रिसङ्काशगौरं गभीरम् పోనా मनोभूति సిగ్నల్ వస్తుందా प्रभाश्री शरीर చూడు స్వామి स्फुरन्मौलिकल्लोलिनी चारुगङ्गा लसद्भालबालेन्दुकण्ठे भुजङ्गा ఎంత మధురంగా వస్తుంది వాసన అక్కడ ఉండండి స్వామి వాయిస్ మాట్లాడుతా ఎయిర్టెల్ స్వామి ఇదే అందుకే వస్తుంది प्रसन्नाननं नीलकण्ठं दयालम् मृगाधीश चर्माम्बरं मुण्डमालं అది వినపడి ఉండదు స్వామి సరిగ్గా వాళ్ళకి प्रियं शङ्करं सर्वनाथं भजामि प्रचण्डं प्रकृष्टं प्रगल्भं परेशम् अखण्डम् अजं भानुकोटिप्रकाशम् त्रयशूलनिर्मूलमजम्
शूलनं शूलपाणिम् ఇంకెందుకు మళ్ళీ మహాకలో పట్టుకో అంట भवानी ఇప్పుడు कलातीत कल्याण कल्पान्तकारी सदा सज्जनानन्ददाता पुरारी चिदानन्द सन्दोहमोहापहारी प्रसीद प्रसीद రోడ్డు పడితే రోజు 100 మంది వస్తుంది కొండ మన పక్కన మళ్ళా అందుకనే మీరు ప్రీ ప్లానింగ్ స్వామి చాలా రామ రామ హరే 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 కృష్ణ 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 హరే హరే. స్వామి ఇదే మజ్జిగుంట స్వామి నీళ్ళకాడ పోదారా స్వామి నీళ్ళకాడికా నీళ్ళకాడికి దో ఇటు పోదారండి ఇదే అట్లా ఆడికి బొందకాడికి ఇదే స్వామి దూరంలే ఆ? స్వామి స్వామి దూరం కదా అది మీకు ఇట్టపోయేది అనుకుంటే అట్టపోయేది దగ్గర ఇది రండి కమాన్ రాత్రి జారం స్వామి గంటలు వెళ్ళిపోతాం మనం రాత్రి జారం అంటే ఇంకా జారం ఇది చూసాను స్వామి ముళ్ళు అది తలకు గుచ్చుకోబోతుంది అట్లా వెళ్ళిపోతుంది మళ్ళీ రావాలి మళ్ళీ స్వామి ఇవి అంత బీర పండు మారిన ఉన్నాయి నాది ఏ పాజిటివ్ కాదు మళ్ళీ బిడ్డ ఏం స్వామి మీది ఏ పాజిటివా ఏబి ప్లస్ అంటే మీరు ఇంటర్నేషనల్ రిసీవ్ చేస్తామే ఎవరు బ్లడ్ అన్నా మీకు సూటబుల్ అవుతుంది మనం ఇటు ఎక్కినా అదే దారి ఏం ఇక్కడ అన్నదానం చేస్తారు ఈ మజ్జిగ గుంట కాడ ప్రతి సంవత్సరం శివరాత్రి రోజున గొల్లపల్లి వాస్తవ్యులు అన్నదానం చేస్తారు మజ్జిగ పోస్తారు ఇప్పుడు జనాలు ఈ దారి గుండా నడవడం మానేయడం వల్ల వాళ్ళు కూడా అన్నదానం చేయడం మానేస్తున్నారు కాబట్టి నేను చెప్తున్నది ప్రతి ఒక్కరూ ఈ దారి గుండా నడవండి మరలా పూర్వ వైభవం ఈ దారికి మనం తేవాలి స్వామి టెక్కండి టెక్కండి స్వామి ఇదే ఏం స్వామి ఈరోజు మన వాళ్ళతో నా కొండల్లో కొట్టులో రాళ్ళు రప్పలు ఎక్కి దింపేదాకా అదేలాగా స్వామి పట్టిదా నా యూట్యూబ్ వీడియో అంతా శివస్వామి ఉండాలన్నా అవును వాళ్ళే కదా ఇప్పుడు ఈ సదాశివ దారి మొత్తం చూపించి మనకు చేస్తున్నది निराकार
అంతే సార్ దారిలో వచ్చేసిందా మనం. करालं महाकालकालं कृपालुं गुणागार संसार पारं नतोऽहम् तुषारात्रिसङ्काशगौरं गभीरम् मनोभूतकोटिप्रभाश्रीशरीरम् स्फुरन्मौलिकल्लोलिनी चारुगङ्गा लसद्भालबालेन्दुकण्ठे भुजङ्गा चलत्कुण्डलं भ्रूसुनेत्रं विशालम् प्रसन्नाननं नीलकण्ठं दयालम् मृगाधीशचर्माम्बरं मुण्डमालम् प्रियं शङ्करं सर्वनाथं भजामि प्रचण्डं प्रकृष्टं प्रगल्भं परेशम् अखण्डम् अजं भानुकोटिप्रकाशम् त्रयशूलनिर्मूलनं शूलपाणिम् भजेऽहं भवानीपतिं भावगम् कलातीतकल्याणकल्पान्तकारी सदा सज्जनानन्ददाता पुरारी चिदानन्दसन्दोहमोहापहारी प्रसीद प्रसीद प्रभो मन्मथारी न यावत् उमानाथ पादारविन्दम् भजन्ति ह लोके परे वा नराणाम् न तावत् सुखं शान्ति सन्तापनाशम् प्रसीद प्रभो सर्वभूताधिवासम् न जानामि योगं जपं नैव पूजा అక్కడ తింటా ఇక్కడ తింటా అని చెప్పేసి వడమపేటకు వచ్చేసినారు మీరా. सर्वदा शम्भु చేసినాం సార్, అయిపోయిందా? जराजन्म दुःखो गतातप्यमानम् प्रभो पाहि आपन्नमामीश शम्भो नमामीशमीशाननिर्वाणरूपम् विभुं व्यापकं ब्रह्मवेदस्वरूपम् निजं निर्गुणं निर्विकल्पं
అవును మేడం, అవును స్వామి, తెలుగు మేడం నేను. ఇక్కడ కట్ అవుతుంది స్వామి స్వామి పాదిరేడుకే. ఇది పాదిరెడ్డి బేదారి. పాదిరెడ్డి ఉంది. మనం వడాలు పెట్టి ఎటు తెస్తామో వీళ్ళని పాదిరెడ్డిలో తెస్తారు. కానీ ఈ రోడ్డు కష్టం స్వామి, ఇదే పాదిరేడు అది కొండలు దిగాల్సింది. అదే బొంబాయి స్వామి ఆశ్రమం ఉంది చూడండి స్వామి, ఆడికి పోతుంది అది దోవ. ఇప్పుడైతే టీటీడీ ఫ్లాట్లు పడిపోయినాయి కాబట్టి చాలా కష్టం స్వామి అదే. బస్సు ఆ వాళ్ళంతా ఎట్టే వస్తారు స్వామి, శుద్ధకాల వాళ్ళు పాదిరెడ్డి వాళ్ళంతా. ఇప్పుడు అసలు నడిచి వచ్చే వాళ్ళు ఎవరు లేదు, నడిచి వచ్చే ఎడుకుంటే దారి ఎట్లుంటుందా? అంతా వెహికల్ పెట్టుకుని చేస్తా ఉంటా. ఒకప్పుడు అంటే వెహికల్ ఉండేది కదా, ఎద్దుల బండ్లు వస్తానే సమయం, ఎద్దుల బండ్లు వస్తానే సమయం. మీకు మంచి నూనె కొద్ది రోజులు అట్లుంటుంది, అలవాట్లేదు కదా. సడన్ గా మంచి నూనెతో చేసుకోవడం వల్ల కొద్దిగా చేదుగా ఒక రకాలుగా ఉంటుంది, కానీ భలే ఉంటుంది తినేదానికి. ప్రభాశ్రీ శరీరం స్ఫురన్మౌలికల్లోలినీ చారుగంగా లసద్భాలబాలేందు కంఠే భుజంగా చలత్కుండలం భ్రూసునేత్రం విశాలం ప్రసన్నాననం నీలకంఠం దయాళం మృగాధీశ చర్మాంబరం ముండమాలం ప్రియం శంకరం సర్వనాథం భజామి. ఈ గుంతలో నీళ్లు ఎప్పటికీ ఎండ. ఇంకోటి ఏం స్వామి, నీళ్ళు దాకా కొంచెం ఏడుస్తూ తాగుతారు. యాడ నుంచి వస్తాయి తెలుదు. భానుకోటి ప్రకాశం త్రయశూల నిర్మూలనం శూలపాణిం భజేహం భవానీ పతిం భావగం. వచ్చేసాం అని చెప్పేసి నన్ను నడిపిస్తున్నారు. కానీ మీకు ఆ కర్ర ఇంక ముందు ఉపయోగపడుతుంది స్వామి ఎక్కువ. మిద్దె మెట్లు డౌన్ దిగాలి కదా. ఇప్పుడు మీరు ఎక్కడున్నారు తెలుస్తాను కదా అక్కడ ఉండే. మరి దీన్ని ఎక్కితే దిగేయాలి అంతే. దిగేస్తే టీటీడీ ఫ్లాట్లు వచ్చేస్తాయి. నేను ఆర్డర్ పంపించేస్తాను, పిలిపిస్తా, ఫోన్ చేసి. అవును స్వామి. దీనివల్ల ఏంటంటే స్వామి, మంచి గాలి పీల్చుకుంటాము, ప్రకృతిని ఆహ్వానిస్తూ వస్తాము, నడవడం వల్ల ఆరోగ్యము. వారం రోజులు కాల మా తమ్ముడు అనుకోని ఇదే మాట్లాడుకుంటున్నాం, బయట పోయి గాలి పీల్చుకోవాలి, బయట పోవాలి అది అనుకుంటూ ఉంటున్నాం. నేనేమంటే చూడండి, మీకు ఈ కొండలు రాళ్ళు రప్పులు ఈ నేచురల్ నడవడం వల్ల చెమట బాగా పట్టింది. వెళ్ళిపోతాయి దారిలో ఉంటాయి పక్కకి. అది మిద్దిమెట్లు టాప్ స్వామి. అదే ఈ కొండ మనకు కనపడేది, మనకు ఓడాంపేట కనపడే కొండ ఇదే. లైట్ ఎర్ర లైటు అది కూడా పోవచ్చు ఇటు పోతే. విభుం వ్యాపకం బ్రహ్మ వేద స్వరూపం నిజం నిర్గుణం నిర్వికల్పం నిరీహం చిదాశవాసం. ఇక్కడ ఉపయోగపడుతుంది స్వామి మీకు కర్ర. ఇంకా అది మిద్ది మెట్లు ఎక్కితేనే ఇక్కడ ఎంత కష్టం స్వామి, ఇదే కష్టం.
ఇదంతా మన పల్లం కదా ఇంకా. అవును స్వామి, అదే కదా మీకు చెప్తాండి. ఇదే మీ టాస్క్ ఇప్పుడు. మీరు టాస్క్ ఇప్పుడే మీరు. అవును స్వామి, దిగేటప్పుడు స్వామి పిక్కలు స్ట్రాంగ్ అవుతాయి స్వామి. లేదు స్వామి, బ్యాలెన్స్ అంతా నీ కాళ్ళ కండరాల మీద పడతాయి కదా, గట్టిగా చూడండి. ఇంటికి పోయినాక మేము కోన నుండి వడవంతటికి ఒక కరెక్ట్గా గట్టిగా నడిస్తే గంటలో ఇంటికి వచ్చి పడిపోతాం. స్వామి బండ నున్నటి బండ మీద కాలు పెట్టేప్పుడు జారుతుంది. ఇవి నున్నటి బండలు స్వామి, జారుతుంది. మనోడు కనిపిస్తుంది అక్కడ ఉన్నాం. వీడియో కాల్ చేస్తావా? వెనక్కి రండి స్వామి, కెమెరా అంటే చేసామి. స్వామి అడవులు బాట పట్టినారు. ఏంది స్వామి కంట్రోల్ అయిపోయి ముందు ఒక మనిషి మురళైపోయినాడు. వాళ్ళ ఆవిడ ఉంటాను భోజనానికి వస్తావు రాత్రికి. ఈసారి మిమ్మల్ని కూడా దొడుకొస్తారంట మా కోనకా. చూసావా పడుతుంది. అదే కానీ వీడియో కాల్ చేస్తావా? వాట్సాప్ ఇలా ఉంది ఇక్కడ. నేను ఫోన్ చూసుకుని ఎక్కడ పడిపోతాను. ఫోటో పడిపోయి ఎలా తిన్నా ఒక్కరవే స్వామి మిద్దిమెట్లు అనేది, దీన్నే మిద్దిమెట్లు అనేది. ఇంక దిగేసినారంటే అయిపోయా. నేరేడు చలం వస్తుంది స్వామి కింద. అక్కడ కూడా ముందు నీళ్లు అవన్నీ బాగా ఉపయోగించుకుంటున్నారు. ఇప్పుడు ఏం లేవాడ వస్తాయి స్వామి. ఎగువ నేరేడు స్వామి మీకు అదే స్వామి చెప్పింది, అది ఉపయోగపడుతుందని. వెనక్కి చూస్తే చాలా బైక్ పోయినా కదా మొత్తం దిగుడైనా ఇంకా. అంతే స్వామి. ఇప్పుడు మీరు అక్కడ కోనలు ఎప్పుడు ఫస్ట్ ఎక్కినారు చూడు, మళ్ళంతా సాఫీ కదా. అదే రిటర్న్ కోనకు పోయేటప్పుడు అయితే ఇది ఎక్కుతారు, మళ్ళీ అదంతా ఏముండదు దిగేదే. బెండ్ అయిపోయింది. 4-5 సార్లు కూడా తిరిగేస్తాడు శివరాత్రి రోజు అయితే. ఏదైనా వెయిట్ అప్పుడు అదే వెహికల్స్ లేనప్పుడు బరువులు ఎత్తుకురావాలనుకో, బియ్యం మూటలు ఇంకేదన్నా అంగిళ్ళు పెట్టేవాళ్ళు. చూసేదానికి షేడ్ మారుగా ఉంటాడు, మంచి హైట్. వస్తా స్వామి, నీళ్ళంతా జాగ్రత్త ఉంటాయా? రాయే స్వామి. మామిడి చెట్టు చూడు అంత పెద్ద, మామిడి చెట్టు అంత పెద్ద చూడండి. వృక్షమా మామిడి చెట్టు ఇది. మన దీంట్లోనే ఒక పండు ఉంటే తిన్నాను. ఇంత పెద్ద మామిడి చెట్ట.
కానీ నీళ్లు కానీ వచ్చేది కానీ. అక్కడ నుంచి ప్రసన్న వెంకటేశ్వరంగా నిలిచి మళ్ళీ అక్కడ నుంచి తిరుమలకి వెళ్ళింది. అదే శ్రీనివాస మంగాపురం కింద ఉన్నారు 6 నెలలు ఉన్నారు. అంతే సార్, ఇంకేం లేదు. దిగేసాం మిద్దిమెట్లు. ఆ మామిడి చెట్టు ఉంది వీడు, ఆడికే లాస్ట్ ఎండ్. పెద్ద స్వామి అంటే గాలి రాలేదు. చుట్టూ కొండ కదా సార్. అవును, గుబురు వల్ల చుట్టూ దీని వల్ల అదే సార్ మనకు కనపడదా. ఇప్పుడు కొండ పక్కన నుంచి దిగేసిన తర్వాత టీటీడీ ఫ్లాట్లు వస్తాయి. ఫ్లాట్లు దాటుతానే వడమాన్పేట వస్తుంది. జై శ్రీరామ్.